వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలంటైన్ మూవీ మార్చ్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. అసలు ఆ మూవీ ఎలా ఉండబోతుంది, ఆ మూవీ విశేషాలేంటి, ఇవన్నీ మాట్లాడడానికి మనతో వరుణ్ తేజ్ మనతోనే ఉన్నారు. యాక్చువల్గా పుల్వామా దాడిలో గాయపడినటువంటి లేకపోతే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషను, దాడులు ఇవన్నిటినీ కూడా బేస్ చేసుకుంటూ ఈ చిత్రాన్ని నిర్మించారంట. సో దానికి ఆ వరుణ్ తేజ్ ఎంత కష్టపడ్డారు, అసలు ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేశారు, ఇవన్నీ కూడా ఆయన అడిగి మనం తెలుసుకుందాము. హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగున్నానండి. ఎలా ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఉన్నారు అసలు? చాలా బాగానే కనపడుతున్నాను, బాగానే ఉన్నాను. వెరీ హ్యాపీ యాక్చువల్లీ పెళ్ళైన తర్వాత. ఎలా ఉంది సార్ మూవీ, ఎలా ఉండబోతుంది, ప్రేక్షకులు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు? సో ఇది పుల్వామా దాడికి సంబంధించినటువంటి ఘటనకి సంబంధించినటువంటి స్టోరీని అంతా కూడా ఇందులో తీశారు. సో ఎలా ఉండబోతుంది? చాలాసార్లు చాలా అరుదుగా ఇలాంటి కమర్షియల్ సినిమాలతో పాటు అప్పుడప్పుడు ఇది కమర్షియల్ సినిమానే కాదనట్లేదు, బట్ ఒక నిజమైన కథలు ఇందాక పుల్వామా దాడుల మీద, దాని తర్వాత అయిన బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ మీద ఆధారంగా తీసుకుని, అంటే జనాలకి కొంచెం ఇన్ఫర్మేషన్ వరకే ఉంది దీనికి ఏమైంది, దీని వెనకాల ఏం జరిగింది అనేది. బట్ మన అందరికీ లోపల దేశభక్తి అన్నీ ఉన్నాయి. ఇప్పుడు 14 ఫిబ్రవరి అవగానే పుల్వామా మెమోరియల్లో ఇలా సిఆర్పిఎఫ్ సోల్జర్స్ చనిపోయారని చెప్పి మనందరం నివాళులు అర్పిస్తాం. ఆగస్ట్ 15న మన ఫ్రీడమ్ ఫైటర్స్ గుర్తు చేసుకుంటాం. ఇలాగా చాలా సీక్వెన్సెస్. ఇప్పుడు కార్గిల్ దివాస్ అయినప్పుడు కూడా మన ఇట్లా మన ప్రేయర్స్ చెప్పుకుంటాం వాళ్ళకి. కానీ కొన్నిసార్లు సినిమా ద్వారా కూడా ఇంకొక ఎలాబరేట్గా ఇన్ఫర్మేషన్ ఇంత తక్కువ ఉన్నా కూడా న్యూస్లో ఒక ఎలాబరేట్గా వెనకాల ఏం జరుగుతుంది, వాళ్ళు ఎంత కష్టాలు పడతారు, వాళ్ళు ఎంత సాక్రిఫైస్ చేస్తే మనం మన ఇళ్ళల్లో చాలా ఆనందంగా చాలా పీస్ఫుల్గా ఉండగలుగుతున్నాం అని చూపించాలి జనాలకి తెలిస్తే వాళ్ళ మీద డెఫినెట్గా రెస్పెక్ట్ ఉంది, కానీ ఇంకా మరింతగా రెస్పెక్ట్ పెరగాలి అనే ఒక థాట్తో మీ ఆపరేషన్ వాలంటైన్ అనే సినిమా చేసాం. యాక్చువల్గా దేశభక్తి మూవీస్ చాలా వస్తాయి సార్. అంటే యాక్చువల్గా మీకు సెకండ్ మూవీ కంచెలోనే దేశభక్తి మూవీ అనేది మనకి కనిపించింది. సో ఇలాంటి ఒక ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నటువంటి, అంటే ఒక దేశభక్తి తర్వాత ఒక ఫైటర్ ఎలాగా మన దేశాన్ని కాపాడుకుంటారు, ఈ దాడుల్లో ప్రజల్ని, అంటే యాక్చువల్గా పుల్వామా దాడులు జరిగినట్టు అందరికీ తెలుసు, బట్ కానీ దానికి దాడులకు జరిగినటువంటి ఘటనల గురించి, బ్యాక్గ్రౌండ్ వర్క్ గురించి ఎవరికి ఏమీ తెలియదు. సో దాన్ని ఇందులో చూపించే ప్రయత్నం చేశారు. ఎలా చూపించారు? సో దానికి సంబంధించి అంటే చాలా వరకు రీసెర్చ్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఒక లెవెల్కి కొంచెం కల్పితంగా, కొంచెం ఫిక్షనల్గా చేయాల్సి, ఎందుకంటే బికాస్ ఆఫ్ సెక్యూరిటీ రీజన్స్ కొన్ని నిజంగా వెనకాల వాళ్ళు ఎలా ప్లాన్ చేశారని చెప్పకూడదు మనం. బట్ యాజ్ రియల్ యాజ్ పాసిబుల్, నిజ జీవితానికి ఎంత దగ్గరికైతే అంత దగ్గరికి మేము జనాలకి చూపించాలి అని ఒక ఉద్దేశంతో ఫస్ట్ నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్తోనూ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్తోనూ మేము కథ వాళ్ళకి పంపించడం, వాళ్ళకి అది నచ్చడం, మమ్మల్ని రియల్ లొకేషన్స్లో, రియల్ ఎయిర్ బేసెస్లో షూటింగ్ చేసి పర్మిషన్ ఇవ్వడం, అండ్ వాళ్ళ సపోర్ట్ మా టీంకి ఫుల్గా ఉంది. ఎందుకంటే మా ఉద్దేశం ఇంత గొప్ప వ్యక్తుల్ని, మా రియల్ హీరోస్ని మీద సినిమా చేసినప్పుడు చూపించాలనుకున్న ఉద్దేశం ఉన్నప్పుడు వాళ్ళని కరెక్ట్గా చూపించాలన్న తాపత్రయం కూడా మా టీంకి ఉండింది. సో వెనకాల ఇప్పుడు చాలామందికి ఏంటంటే ముందు సోల్జర్స్ గురించి లేకపోతే ఫ్రంట్ లైన్లో వర్క్ చేసే వాళ్ళ గురించి చూస్తాం, బట్ వెనకాల వాళ్ళ ఫ్యామిలీస్ పడే స్ట్రగుల్ కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ పడే స్ట్రగుల్ కానీ, ఈ అన్ని యాంగిల్స్ని కూడా ఈ సినిమాలో మేము ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. అండ్ జనాలకి ఇవన్నీ చూస్తే రెస్పెక్ట్ మరింతగా అంచెలంచెలుగా పెరుగుతుంది మన సోల్జర్స్ మీద, మన జవాన్ల మీద. యాక్చువల్గా మీ మీద కూడా అంతే రెస్పెక్ట్ పెరిగింది సార్. ఎందుకంటే ఈ పుల్వామా దాడుల్లో గాయపడిన వాళ్ళని మీరు స్వయంగా వెళ్ళి వాళ్ళని ఫిబ్రవరి 14న బేసిక్గా అందరూ లవర్స్తోనూ సరదాగా అందరూ వెళ్ళి వాళ్ళ లవర్స్తో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో మీరు కొత్తగా మ్యారేజ్ అయ్యుండి కూడా, సో దట్ టైం మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళని పలకరించడం అంటే అది మామూలు విషయం కాదు. హ్యాట్స్ ఆఫ్ రియల్లీ. సో మీకు ఎలా అనిపించింది వాళ్ళందరినీ కలిసినప్పుడు? అంటే మాకు సినిమా చెప్పినట్టు దాని మీద ఆధారంగా బేస్ చేసుకుని చేసినప్పుడు, అంటే వాళ్ళ 40 సిఆర్పిఎఫ్ సోల్జర్స్ చేసిన బిగ్గెస్ట్ సాక్రిఫైస్కి రెస్పాన్స్గానే ఇండియా బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ చేసింది. సో వాళ్ళు చనిపోయిన జీవితాలకి ఆ పెయిన్ని, వాళ్ళ ఫ్యామిలీలు పడిన పెయిన్ని నిజంగా అది ప్రతి భారతీయుడు ఆ రోజు ఫీల్ అయ్యాడు. మళ్ళీ మనల్ని కాపాడాలనే ఉద్దేశంతో సెల్ఫ్లెస్గా వాళ్ళ ఫ్యామిలీస్ని దూరం పెట్టి బార్డర్కి వెళ్ళి మన జవాన్లు ఫైట్ చేస్తారు. అలాంటి వాళ్ళు ఇలాంటి ఒక సడన్ ఎపిసోడ్లో అలా చనిపోవడం, అది నిజంగా చాలా బాధాకరమైన విషయం. సో 14 ఫిబ్రవరిన అందరం దాన్ని బ్లాక్ డేగా ప్రకటించాం, బట్ మాకు ఒక టీమ్గా ఒక రెస్పాన్సిబిలిటీ ఉండింది డే 1 నుంచి. బాగా చూపించాలి, లేకపోతే వాళ్ళు పడే బాధ, అంటే వాళ్ళకి నివాళి ఇంకెలా అర్పిస్తామండి. ఇంకా అంటే వెళ్తాం, క్యాండిల్
జ్యోతి పెట్టి వాళ్ళకి దండం పెట్టుకుంటాం. బట్ దీని మించిన ఇంకేమైనా యాక్టర్గా నేను ఏం చేయగలుగుతాను అని ఆలోచించినప్పుడు నేను సినిమాతో ముందుకు రాగలుగుతాం అని ఒక థాట్ ఉండింది మాకు. అండ్ మాకు చాలా గర్వంగా ఉంది ఇలాంటి మంచి సినిమా తీస్తున్నాం అని ఒక నమ్మకం, గర్వం రెండూ ఉన్నాయి. వాళ్ళని గౌరవించుకునే ఆపర్చునిటీ అనుకుంటున్నాం మేము ఈ సినిమా తీయడం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అని కలవడం, సిఆర్పిఎఫ్ బెటాలియన్ని కలవడం, వాళ్ళ పుల్వామా మెమోరియల్కి వెళ్ళి లేకపోతే ఆ బ్లాస్ట్ సైట్ని వెళ్ళి చూడడం, ఎగ్జాక్ట్గా అక్కడ ఏమైందో అయింది కనుక్కోండి. నిజంగా ఎపిసోడ్ విన్నప్పుడు డెఫినెట్గా మనసు కదిలింది. కానీ జనాలు కూడా ఆ ఎమోషన్ తెలియాలి. తెలిస్తే వాళ్ళ సాక్రిఫైస్ని గుర్తు చేసుకుంటే అదే చాలా మేము చేసే ఒక ట్రిబ్యూట్ అని అనుకుంటున్నాం. సార్ అక్కడ అంటే యాక్చువల్గా ఎయిర్ ఫోర్స్ ఏంటి ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి సో వాళ్ళ బాడీ ఫిజిక్ కావచ్చు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఈ మూవీ కోసం ఏమైనా డిఫరెంట్ స్టైల్ ఏమైనా మెయింటైన్ చేశారా, లేకపోతే ఏమైనా ఫిజికల్గా కానీ అంటే వర్కౌట్స్ కానీ ఏమైనా చేశారా? అంటే తప్పకుండా అవి ప్రతి సినిమాకి ఒక లెవెల్ ఆఫ్ క్యారెక్టర్కి ఏది రిక్వైర్డో, క్యారెక్టర్ రిక్వైర్మెంట్ ఏందో దాని ప్రకారంగా ఒక యాక్టర్ అనేవాడు దాంట్లో మోల్డ్ అవ్వాలి. ఈ సినిమాకి వచ్చినప్పుడు ఏంటంటే ఫిజికల్గా ఇలా కనపడాలి, ఒక ఎయిర్ ఫోర్స్ పైలట్లా కనపడాలి, వాళ్ళకి ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, వాళ్ళకి ఒక బాడీ ఒక లెవెల్ ఆఫ్ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తారు. ఇవన్నీ విజువల్గా చూపించినప్పుడు అర్థమవుతాయి. బట్ కొన్ని బాడీ లాంగ్వేజ్ కానీ, మెంటల్ స్టేట్ కానీ, వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్ కానీ, ఒక మాట అన్నప్పుడు వాళ్ళు రియాక్ట్ ఎలా అవుతారు, ఇవన్నీ రియల్ ఎయిర్ ఫోర్స్ పైలట్స్ని కలిసినప్పుడు వాళ్ళ దగ్గర అర్థం చేసుకుని వాళ్ళ కథలు చెప్పేటప్పుడు ఇవన్నీ అబ్జర్వ్ చేసి ఈ క్యారెక్టర్లోకి ఈ క్యారెక్టర్ని డిజైన్ చేయడానికి మాకు బాగా హెల్ప్ అయింది. అండ్ అంటే అదే అండి నాకు చెప్పాను, రియలిస్టిక్ అప్రోచ్ అనేది మాకు ప్రైమరీ. సో ఎంత నిజ జీవితానికి దగ్గరగా ఉంటాయి పైలట్స్ ఎలా ఉంటారు అనేది ఆ రిప్రజెంటేషన్ ఆనెస్ట్గా ఉండాలనే ఒక తాపత్రయం ఉంది మాకు. అది దాని వెనకాల ఈ కృషితో ఇలాంటి సినిమాని తెరకెక్కించడానికి ప్రయత్నించాం. యాక్చువల్గా దీనికి వాలంటీర్ అని ఆ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది సార్? అంటే February 14th పుల్వామా అటాక్ అయింది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని 14th February మనకైన ఒక బ్లాక్ డేకి రెస్పాన్స్గా ఇండియా బాలకోట ఎయిర్ స్ట్రైక్ అనేది చేసింది. సో వాళ్ళకి ఆపరేషన్ బందర్ అని అది రియల్ ఆపరేషన్ పెట్టుకున్న పేరు. బట్ మా సినిమాలో ఇంకా ఇప్పుడు కామన్ పీపుల్కి తెలియాలని ఉద్దేశం కూడా ఉంది కాబట్టి ఆపరేషన్ వ్యాలంటైన్ అని పెడితే ఆ డేట్తో రిలేట్ అవుతారు. సో ఆ డేట్లో జరిగిన సంఘటనకి రెస్పాన్స్గా ఈ ఆపరేషన్ చేస్తారు కాబట్టి ఆపరేషన్ వ్యాలంటైన్ అని పేరు పెట్టడం జరిగింది డైరెక్టర్. సో మీరు లావణ్య త్రిపాఠి గారి కాంబినేషన్లో మూవీ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. సో ఎప్పుడు మళ్ళీ రాబోతుంది? అంటే నేను డైరెక్టర్ని అయితే చెప్పేవాడిని, బట్ యాక్టర్ కాబట్టి అది ఎప్పుడైనా మంచి సినిమా నిజంగా మంచి కథ వస్తే మాత్రం అవకాశం ఉంటే చేస్తాం. అండ్ ఎట్ ఎ టైం అలాగే పవన్ కళ్యాణ్ గారితో కూడా మీ కాంబినేషన్ కావాలని చాలామంది ఎదురు చూస్తున్నారు, మీ ఫ్యాన్స్, ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఎందుకంటే ఆల్రెడీ సాయి ధరమ్ తేజ్ చేస్తున్నారు. సో మీతో కాంబినేషన్ కావాలని చూస్తున్నారు, అది ఎప్పుడు రాబోతుంది? అంటే నేను కూడా ఆబ్వియస్లీ మా బాబాయ్తో చేయాలని ఒక ఫీల్ చాలా ఎక్కువ ఉంది నాకు కూడా, ఎక్సైట్మెంట్. బట్ కొన్నిసార్లు ఏంటంటే ఇష్టం ఎంతైనా ఉండొచ్చు, కానీ మంచి కథతో వస్తే దాని రెస్పాన్స్ చాలా బాగుంటుంది. నేను డెఫినెట్గా చాలా చిన్న యాక్టర్ని, బాబాయ్ చాలా పెద్ద సీనియర్. ఆయనతో ఏదైనా చేస్తే ఒకవేళ చాలా మంచి హై ఉన్న సినిమా చేయాలి, ఒక ఎమోషన్ ఉన్న సినిమా చేయాలని ఒక ఉంది. బట్ దానికి కథ అనేది చాలా ఇంపార్టెంట్. అది వచ్చిన రోజు డెఫినెట్గా బాబాయ్కి అందరికీ మా అందరికీ కథ నచ్చితే చేస్తాం. సార్ ఇటు పవన్ కళ్యాణ్ గారి సాంగ్స్ కావచ్చు, లేకపోతే చిరంజీవి గారి సాంగ్స్ కాదు, ఈ సాంగ్ రీమిక్స్ చేయాలని ఏ సాంగ్ అయినా మీకుందా? నేను యాక్చువల్లీ రీమిక్స్ అంటే లేదండి, ఎందుకంటే నాకు ఒక కొన్నిసార్లు ట్రిబ్యూట్గా ఏదైనా చేయాలి అంటే చేస్తాను తప్ప ఆలోచన ఏం లేదు. మేబీ ఆ రోజు నేను చేసే సినిమాకి లేకపోతే నిజంగా బాబాయ్ గారి పెద్దనాన్న గారి సాంగ్ పాతవి ఏదన్నా ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఉన్నాయంటే మాత్రం మేబీ మేము ట్రై చేస్తాం. బట్ చేయాలి అని అట్లయితే ఏం లేదు. నాకు చాలా పాటలు ఇష్టం బాబాయ్ గారివి, పెద్దనాన్న గారివి. సో ఫైనల్లీ March 31st గురించి ఫస్ట్ గురించి, సో ఆపరేషన్ అండ్ వ్యాలంటైన్ మూవీ గురించి ప్రేక్షకులకి ఫైనల్గా ఏం చెప్పబోతున్నారు? అంటే ఇదొక దేశభక్తితో కూడిన సినిమా. నేనేంటంటే ప్రతి భారతీయుడికి ఈ కథ, ఈ పుల్వామా మీద కానీ బాలకోట్లో కానీ ఏమైంది అనేది తెలియడం చాలా ఇంపార్టెంట్. అండ్ కొంత లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ అందరికీ ఉంది, బట్ మేము ఒక ఎలాబరేట్గా వెనకాల ఏం జరిగింది, మనం న్యూస్లో చూసిన ఇన్ఫర్మేషన్ కాకుండా వెనకాల వాళ్ళ ప్లానింగ్ ఎలా జరిగింది, వాళ్ళ మైండ్ స్టేట్ ఎలా ఉంది, ఇవన్నీ చాలా డీటెయిలింగ్లోకి వెళ్ళి జనాలకి అందించాలని ఒక ప్రయత్నం చేసాం. సో డెఫినెట్గా చాలా అంటే ఒక థాట్ ప్రొవోకింగ్గా ఉన్నా కూడా చాలా ఎంటర్టైనింగ్గా కూడా చాలా కమర్షియల్గా ఉంటుంది సినిమా. అండ్ రేపొద్దున
నా ఒక అభిప్రాయం ఏంటంటే యంగ్స్టర్స్ ఇంకా స్కూల్లో ఉండే పిల్లలు కానీ కాలేజ్లో ఉండే పిల్లలు కానీ వాళ్ళందరికీ ఇలాంటి సోల్జర్స్ చేసే గొప్ప పనుల్ని ఒక సినిమా రూపంలో చూసినప్పుడు వాళ్ళ కథల్ని చూసినప్పుడు ఆ ఇన్స్పిరేషన్తో బయటకు వస్తారు. వాళ్ళ కరేజ్, వాళ్ళ ధైర్య సాహసాలను మెచ్చుకొని రేపు పొద్దున అది లైఫ్లో ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. ఒక చిన్న యంగ్స్టర్స్కి చాలా మంచి వేలో, ఒక పాజిటివ్ వేలో మోటివేట్ చేసే సినిమా కూడా ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ అవుతుందన్న నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, ఫైనల్గా అయితే మాత్రం March 1న ప్రతి ఒక్కళ్ళు థియేటర్స్కి వచ్చి అయితే మాత్రం మూవీ చూడాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే చాలామందికి దేశభక్తి ఉంటుంది. సో ఆ దేశభక్తిని ఆన్ స్క్రీన్ మీద చూసినప్పటికీ మనకి గూస్ బంప్స్ ఖచ్చితంగా వస్తాయి. అలాంటి మూవీలో ది బెస్ట్ మూవీ ఇదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పుల్వామా దాడులు జరిగాయని అందరికీ తెలుసు, కానీ అది ఎలా జరిగాయి, వాటి వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏంటి, సో దీంట్లో ఎంతమంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు, సో దీనికి సంబంధించినటువంటి ఒక కథ ఏదైతే ఉందో దాన్ని తెరకెక్కిస్తున్నారు చాలా అందంగా. చాలా అంటే ప్రతి ఒక్క ప్రేక్షకులకి మనసులో ఈ చిత్రం ఎప్పటికీ మైలురాయిగా గుర్తుండిపోయేలా ఉంటుందని అయితే మాత్రం మన వరుణ్ తేజ్ చెప్తున్నారు. ఖచ్చితంగా అందరూ కూడా March 1న వచ్చి మూవీ చూడండి. కెమెరా పర్సన్ కిషోర్ తలీలా, ఏబీన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ.